హలో ఎవ్రీవన్, ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మూడు చుక్కలండి. ఒకటి 3 అటు ఇటు ఒక్కొక్కటి పెట్టి చిన్న ముగ్గేనండి. ఈ కార్తీక దీపం స్పెషల్ అని వేస్తామనుకున్నాను, కానీ పూర్తి వర్షం అండి. ఇక్కడ మాకు జస్ట్ కొంతసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం. లేదంటే చాలా వీడియోస్ పెట్టేయాలనుకున్నాను, కుదరకుండా పోయింది. ఈ ముగ్గైనా షేర్ చేద్దామని. ప్రతిరోజు వర్షమే, ఒక 1 వీక్ కంటిన్యూ. ఈ రోజు అయితే చాలా చాలా ఎక్కువ వర్షం పడుతుంది. మీ అందరికీ ఎలా ఉంది వాతావరణం? మాకైతే ఫుల్ వర్షం అండి. ఈ ముగ్గుని సింపుల్గా వేయండి మీకు కుదిరితే. కార్తీక దీపం అంటే మనం కృత్తికా దీపం పెడతాం కదా, ఆ తిరువణామలలో ఎప్పుడు దీపం పెడతారో అప్పుడు మనకి పెట్టే ఆనవాయితీ ఉంది. కాబట్టి మా దేవాలయంలో కానీ, ఆ తర్వాత మా ఊరిలో చెరువులో తీసుకెళ్లి నదిలో బాగా చెరువులో దీపం డప్పులన్నీ మోగించుకుంటూ గుడిలో పైన దీపం పెట్టి కృష్ణుడి దగ్గర పైన గుడి పైన, ఆ తర్వాత డప్పుల్ని మోగించుకుంటూ తీసుకుని చెరువులో కలుపుతారండి. ఆ విధంగా ఆనవాయితీ. ఈ విధంగా చేస్తే ఎప్పటికీ పాడి పంటలన్నీ చల్లగా చక్కగా ఊరంతా గ్రామం సమృద్ధిగా ఉంటుందని చాలా దండిగా నూనెతో పిండి కలిపి అందులో వత్తిలాగా పెద్దది చేసి దాంట్లో వేసి ఆ విధంగా డప్పులన్నీ గ్రామ పెద్దలందరూ కలిసి తీసుకొని వెళ్తారు. మీ అందరికీ చాలా సింపుల్గా ఉంది, వర్షం కూడా పడుతూ ఉంది కాబట్టి ఈ సింపుల్ ముగ్గుని ట్రై చేయండి మీరు. కార్తీక దీపం అంటే కృత్తికా దీపం. మనకు ఎలాగో కృత్తికా దీపం పెట్టుకునే ఆనవాయితీ. మనం తిరువణామలలో ఆ దీపం చూసేసి తర్వాత అందరూ ఉపవాసం విరమించుకునే వాళ్ళు ఉంటారు, లేదా డైరెక్ట్గా వెళ్ళి తిరువణామలై అంటే అరుణాచలంలో చూసేవాళ్ళు ఉంటారు, లేకపోతే టీవీలో లైవ్ చూసి నమస్కారం చేసుకొని ఆ తర్వాత తినేవాళ్ళు ఉన్నారు కదా, మన ఉపవాసాన్ని విరమించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఎవరెవరికి ఎలాంటి ఆనవాయితీ ఉందో ఆ విధంగా అందరూ చేసుకున్న తర్వాత దానికి ఎర్లీ మార్నింగ్ ఉదయంతో మీకు అందరికీ ఈ ముగ్గు సింపుల్గానే ఉంది. కాబట్టి నచ్చితే ట్రై చేయండి. ఎప్పుడు చెప్పే విధంగానే మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.